జనగామ జిల్లాలో ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం రేపాయి. మా ఇల్లు ఆశ్రమం అలాగే మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నారెడ్డి స్వగ్రామంలోనూ ఎన్ఐఏ ఏకకాలంలో సోదాలు చేస్తోంది. ఈ సోదాల్లో దాదాపు ₹1,00,000 నగదుని సీజ్ చేసినట్టు తెలుస్తోంది. జనగామ జిల్లాలో ప్రస్తుతం ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. మా ఇల్లుకు సంబంధించిన ఆశ్రమం అలాగే మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకుడైనటువంటి గాదె ఇన్నారెడ్డి స్వగ్రామంలో ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ₹1,00,000 నగదుని స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా సోదాల్లో ఎటువంటి డీటెయిల్స్ తెలియబోతోంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, మొత్తం మీద ఎన్ఐఏకి సంబంధించినటువంటి దాడులు అనేటువంటి కలకలం రేపుతున్నాయి. మా ఇల్లు ఆశ్రమం మీద వరుసగా మొత్తంగా కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. గతం లోపల ఎన్ఐఏ ఆశ్రమ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో గాదె ఇన్నారెడ్డికి సంబంధించి ఆయనని అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయనని ఎన్ఐఏ అరెస్ట్ కూడా చేసింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు తాజాగా జఫర్గఢ్ లో ఉన్నటువంటి మా ఇల్లు ఆశ్రమం ఏదైతే ఉందో మా ఇల్లు ఆశ్రమంలో వరుస సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి స్వగ్రామం ఏదైతే ఇన్నారెడ్డికి సంబంధించిన స్వగ్రామం ఏదైతే ఉందో సాగరంలోనూ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ₹1,00,000 సంబంధించినటువంటి నగదును సీజ్ చేసినట్టు ఇప్పటికే సమాచారం అందుతుంది. ఈ సోదాల నేపథ్యం లోపల అక్కడ ఆశ్రమ నిర్వాహకులు కావచ్చు, మిగతా ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆర్ఫాన్స్ అంటే తల్లిదండ్రి లేని ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ కూడా గాదె ఇన్నయ్య చేరదీసి ఆశ్రమం లోపల వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళందరూ కూడా కొంత టెన్షన్ కి గురవుతున్నటువంటి వాతావరణం ఉంది. గత నెల 21 లోపల మాజీ మావోయిస్ట్ అనేటువంటి అంటే ఒక కారణం చేత ఆ ఆరోపణల మీద ఈ ఇన్నయ్యను అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఉపా చట్టం ఏదైతే ఉందో యూపీఏకి సంబంధించినటువంటి ఉపా చట్టం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి దాని మీద ఇప్పటికీ రిమైండ్ చేశారు. ఇప్పుడు ఇంకా సోదాలు అయితే ఇప్పటికి కొనసాగుతున్నాయి. మొత్తం 30 మంది ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు సోదాలు చేస్తున్నట్టు మనకు ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఈ సోదాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణలోనే ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి పర్సన్స్ మధ్య ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది. ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి.